మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ఈ రాత్రి వేళ యూత్ వారి ఆధ్వర్యంలో మీ జన్మను ఆచరించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సందేశాత్మకమైనటువంటి ఆయన చక్కని కార్యక్రమాలు బిడ్డలు నిర్వహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలనాడు ప్రభువా, ఆ బెత్లెహేమునైన మౌనముగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఆ రాత్రి ప్రభువా మీరు జన్మించారు. అది శుద్ధ రాత్రి అయింది. మనుషులను పరిశుద్ధపరచుటకు పరిశుద్ధులైన దేవుడి లోకంలోనికి ఆయన ఉచిత శిశువుగా అవతరించాడనేటటువంటి ఆ గొప్ప సంఘటన సంభవించింది. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా, బాబుకు ఇష్టమైనటువంటి ఈ లోకంలో పరిశుద్ధ దేవుని యొక్క జన్మ, దేవుని కుమారుని యొక్క జన్మ మానవులను పునీతులుగా చేయనిమిత్తమే జరిగింది. కాబట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రియమైన ప్రభువా, ఇదిగో తండ్రి, ఆ గొప్ప రక్షణను ప్రతి ఒక్కరికి ఆయన మీ రక్షణ ద్వారా లభించేటటువంటి పాప విమోచనను, పాప క్షమాపణను పొంది ఆయన పరిశుద్ధులై పునీతులై ప్రభువా ఈ లోకంలో ఆయన మీ యొక్క మహిమలో జీవించే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి, మీ యొక్క జన్మ చరిత్రను ఆయన మీ యొక్క తండ్రి నేటివిటీ ద్వారా మేము చూసాము. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాల్లో మిమ్మల్ని జన్మింప చేస్తున్నాయి ప్రభువా. మమ్మల్ని చూసినటువంటి వారు ఇదిగో వీరిలో యేసుక్రీస్తు రక్షకుడు ఉన్నాడని గ్రహించగలిగేంతటి ఆయన చక్కని జీవితాన్ని మాకు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన సంఘం యొక్క యవన బిడ్డలందరినీ దీవించండి. అనేక దినాలుగా వారు చేసిన ప్రయాసం మీరు ఫలింపచేసి ఇదంతా ఘనముగా మీ నామము మహిమపరచగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారి తల్లిదండ్రులను ఆశీర్వదించండి, హాజరైన వారందరినీ ఆశీర్వదించండి. రేపటి ఆదివారం ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చునండి.